నామక స్తోత్రంలో అందరికీ వందనాలండి. రోమా పత్రిక 12వ అధ్యాయము 9, 10, 11, 12 వచనాలు చదువుకుందామండి. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. హల్లెలూయా, స్తోత్రం, స్తుతి. ఏమని మాట్లాడుతూ ఉన్నారండి ఇక్కడ భక్తులు? మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి అని వాక్యము సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథ లేఖనంలోని వాక్యాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఉదయకాల సమయంలో ప్రేమ నిష్కపటమైనదై ఉండాలంట. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండాలి. చెడ్డవి అసహించుకునే వారముగా ఉండాలి. మంచిది అంటే వాక్యము మంచిదై ఉంది కాబట్టి వాక్యాన్ని మనము హత్తుకొని ఉండాలి. చెడ్డదానిని అసహించుకోవాలి, మంచిదానిని హత్తుకొని ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే ఇక్కడ ఒక మాట సెలవిస్తూ ఉంది చూడండి. అదే రోమాపత్రిక 13వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే అని మాట్లాడుతూ ఉన్నారు భక్తులు. ప్రేమ పొరుగువారికి హాని చేయదు కనుక ప్రేమ కలిగి ఉండడము వాక్యాన్ని అనుసరించి నడుచుకునుటయే అని వాక్యము సెలవిస్తుంది. మనము క్రీస్తు మనల్ని ఎలాగైతే ప్రేమించాడో, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రేమను బట్టి మనల్ని ఎలాగైతే నడిపిస్తున్నాడో మనం కూడా ఇతరులను అలాగే ప్రేమించాలి అని యేసుక్రీస్తు ప్రభువారు వాక్య లేఖనాలని చూపించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను అని మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, పొరుగువారికి హాని చేయదంట ప్రేమ. కాబట్టి ప్రేమ కలిగి మనము జీవించే వారముగా ఉండాలి. ప్రతి ఒక్కరి పట్ల క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రేమ గొప్పది. ఆయన ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు, జీవము కలిగిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ ఎంతో గొప్పది. వివరించలేము, వర్ణించలేము. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. ఎంత గొప్ప ప్రేమామయుడండి. ప్రేమ పొరుగువారికి హాని చేయదు గనక ప్రేమ కలిగి ఉండడం వాక్యాన్ని అనుసరించి నడుచుకొనడమే అని వాక్యం సెలవిస్తుంది. అలాగే సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. సహోదర ప్రేమ కలిగి మనము జీవించాలి. ఒకరినొకరు గొప్పగా ఎంచుకొనుడి అని వాక్యం సెలవిస్తుంది. కానీ మనము ఏం చేస్తుంటాం? ఒకరి మీద ఒకరు సాడీలు చెప్తూ ఉంటాం. పలానా వ్యక్తి ఇలాంటివాడు, పలానా వ్యక్తి అలాంటివాడు, పలానా రోజు ఇలా మాట్లాడారు, అలా మాట్లాడారు, ఇలాంటి పనులు చేశారు, వాళ్ళు అలాంటి పనులు చేశారని మన పొరుగువారి నిమిత్తం, మన పక్కవారి విషయంలో మనము ఎంతో చక్కగా నోరు జారుతూ ఉంటాం.
చూడండి, దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి అని చెప్తుంటే, మనమంతా రివర్స్. ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవడం కాదు, ఒకరినొకళ్ళు ఏం చేస్తూ ఉంటాం? దూషణ మాటలు మాట్లాడుతూ ఉంటాం, చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటాం. సహోదరుణ్ణి ఘనపరచమంటే ఘనహీనుణ్ణి చేస్తూ ఉంటాం. మన పొరుగువారి నిమిత్తం అనేక మాటలు, మాట్లాడకూడనివి ఎన్నో మాట్లాడుతూ ఉంటాం, చెప్పకూడనివి ఎన్నో విషయాలు ఇతరులకి చెప్తూ ఉంటాం. కానీ దేవుడు పరిశుద్ధ గ్రంథం అలా చెప్పలా. ఏమని చెప్పింది? ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి అని మాట్లాడుతుంటే, గొప్పగా చెప్పకపోగా వారిని గురించి మనం ఏం మాట్లాడతాం? ఎవరైనా అంతేనండి. అపవాదిగాడు మనం ఇతరులను గొప్పగా ఎంచుకోకుండా చేయటానికి అవతలి వాళ్ళ విషయాల్లో వేలెత్తి చూపిస్తూ ఉంటాం. ఆసక్తి విషయంలో మాంద్రియులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి అని వాక్యం సెలవిస్తుంటే, ఆత్మయందు తీవ్రత లేకుండా పొరుగువారిని దూషించడంలో తీవ్రత కలిగి ఉంటాం. పొరుగువారి తప్పులు ఎత్తి చూపించడంలో తీవ్రత కలిగి ఉంటాం. ఇక్కడ దేనియందు తీవ్రత కలిగి ఉండాలని చెప్తున్నాడు? ఆత్మయందు ఆత్మ బలం పొందుకోవాలి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అని వాక్యం సెలవిస్తుంటే, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండడం, ఆసక్తిగా ఇతరులను దూషించటానికి నోరు తెరుస్తూ ఉంటాం. జాగ్రత్తగా ఉండాలి. మన నోరు, మన నాలుక జాగ్రత్తగా మనం మాట్లాడాలి. పొరుగువారిని ఏం చేయాలంట? ఒకరినొకడు గొప్పగా ఎంచుకునుడి అని మాట్లాడుతుంటే ఒకరినొకరు కించపరుచుకుంటూ మాట్లాడుతూ ఉంటాం. ఒకవేళ అవతల కరెక్ట్గా చేసినా, భక్తిగా ఉన్నా ఏమని మాట్లాడుతూ ఉంటాం? వేలెత్తి చూపిస్తూ ఉంటాం. సున్నంలో సూక్ష్మం పడతారు కొంతమంది అంటారు. ఏ తప్పులు కనపడకపోయినా ఏదో ఒక తప్పు వెతికి పట్టుకొని మన పొరుగువారి గురించి మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం. ఆసక్తి చూపించాలి. ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ విషయంలో, మంచి కార్యముల యందు మనము ఆసక్తి చూపించే వారముగా ఉండాలి. సహోదర ప్రేమ విషయంలో ఆసక్తి చూపించే వారముగా ఉండాలి. పొరుగువారిని ప్రేమించే విషయంలో ఆసక్తి చూపించే వారముగా ఉండాలి. ప్రేమ పొరుగువారికి హాని చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుటయే, నెరవేర్చుటయే అని వాక్యం సెలవిస్తుంటే, అస్సలు మనము ప్రేమించకపోగా ద్వేషిస్తూ ఉంటాం. మౌనంగా ఉంటే సరిపోతుంది, కానీ మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం. మన నాలుక, నా నోరు, నా ఇష్టం, నేనేమైనా మాట్లాడతానంటారు చాలామంది. అలా మాట్లాడకూడదని పెద్దలు, మన ఫ్రెండ్స్, మన స్నేహితులు, మన బంధువులు, మన తల్లిదండ్రులు ఎవరు చెప్పినా నా ఇష్టం అంటాం. కానీ మనం ఒకరినొకరు ఏం చేసుకోవాలంట? గొప్పగా ఎంచుకోవాలంట. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి. ఆత్మలో తీవ్రత కావాలి మనకి. ఆత్మలో తీవ్రత కావాలి అంటే ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడి, మన ఇష్టం వచ్చినట్టు మనం పొరుగువారి మీద మన ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడి, మరలా వచ్చి మోకరించి ప్రార్థన చేసి మొర్ర పెడితే, ప్రార్థనలో తీవ్రత మనం ఎలా సాధించగలుగుతాం? ఆత్మలో తీవ్రత ఎలా వస్తుంది మనకి?
ప్రేమ పొరుగువారికి హాని చేయదంటండి. ఓర్చుకోవాలి, ఓర్పు కావాలి, మనకి నిరీక్షణ కావాలి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. పైన ఉన్నవన్నీ మనం చేయగలిగితే, అంటే 9, 10, 11, 12 వచనాలు మనం చదువుకున్నాం. ఈ ఉదయకాలం రోమా పత్రిక 12వ అధ్యాయం 9, 10, 11, 12 వచనాలు చదువుకున్నాం. మనం ఇతరులను గౌరవించి, ఇతరులను ప్రేమించి, ఇతరుల గురించి మన ఇష్టం వచ్చినట్టు, మన నోటికి వచ్చినట్టు, తెలిసినవి కొన్ని, తెలియనివి కొన్ని మాట్లాడుతూ మన టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటున్నామేమో. అలా కాకుండా ఆసక్తి విషయంలో, క్రీస్తును ఆసక్తిగా మొరపెట్టే విషయంలో, ప్రార్థించే విషయంలో ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. పైవన్నీ చేస్తే ప్రార్థన యందు పట్టుదల వస్తుంది మనకి. మనం ఇతరులను ప్రేమించినట్లయితే, ఇతరుల గురించి చెడ్డ మాటలు మన నోటి వెంట పలకకుండా ఉన్నట్లయితే, బైబిల్లో రాసి ఉందండి, ఏమని? ఎవరి దగ్గరైనా నీకు ఏ విషయమైనా నచ్చకపోతే, ఒకవేళ వాళ్ళు చేసింది తప్పు అని మనం కాదు, తప్పొప్పులు ఎంచవలసింది మనం కాదు. పరిశుద్ధ గ్రంథానికి విరుద్ధంగా, పరిశుద్ధ లేఖనానికి విరుద్ధంగా ఎవరైనా మాట్లాడినా, ఎవరైనా ప్రవర్తించినా వాళ్ళ కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేసేవారంగా ఉండాలి. పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ప్రభువా, పలానా వ్యక్తి ఇలా మాట్లాడుతున్నారు, పలానా వ్యక్తి ఇలా ప్రవర్తిస్తున్నారు, వారికి నాయన మార్పు దయచేయండి నాయన అని దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు తప్పకుండా దేవుడు ప్రతి ఒక్కరిని మారుస్తాడు. చూచుచున్న దేవుడు, క్షమించే దేవుడు, ప్రేమామయుడు, దయామయుడు, తప్పకుండా మనల్ని క్షమిస్తాడు. దేవుడు క్షమిస్తాడు దేవునికి చెప్పినట్టయితే. కానీ మనము మన సహోదరుల గురించి మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడకుండా ఉంటే మంచిది అని ఈ ఉదయకాలం మనందరం కూడా నేర్చుకుంటున్నాం. అప్పుడు మనం నిరీక్షణ గలవారమై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారమవుతాం. ప్రార్థనలో పట్టుదల కలిగి ప్రార్థించగలిగేటట్టు పరిశుద్ధాత్మదేవుడు మనకి సహాయం చేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరిని మనము క్రీస్తు ప్రేమతో, ఈ లోకంలో ప్రేమ కాదండి, క్రీస్తు ప్రేమతో. క్రీస్తు ప్రేమ అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనం ఇంకనూ పాపులమై ఉండగానే, మనం ఇంకనూ దోషులమై ఉండగానే మనల్ని ప్రేమించి ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి పరలోకము నుండి భూమి మీదకి వచ్చి మనిషిగా కన్యమరియ గర్భములో జన్మించి 33.5 సంవత్సరములు భూమి మీద జీవించి 3.5 సంవత్సరములు దేవుని పరిచర్య, ఆయన సేవ, సువార్త చేసి కల్వరి శిలువలో అతి ఘోరమైన శిక్ష, ఆయన ఏ పాపము చేయలేదు, ఏ తప్పు చేయలేదు. ఆయన ఏ పాపం ఏ తప్పు చేయకపోయినా కల్వరి శిలువలో ఎంతో ఘోరాతి ఘోరంగా ఆయన్ని హింసించి చంపేశారు, మరణించాడు నా కోసం. నేను ఇంకా పాపిగా ఉన్నప్పుడే నా కోసం చనిపోయాడు ఆయన. 2026 సంవత్సరముల క్రితమే ఆయన మరణించాడు. నేను ఇంకా పుట్టకముందే ఆయన నన్ను ప్రేమించాడు. ప్రేమ పొరుగువారికి హాని చేయదు గనుక, యేసుక్రీస్తు ప్రేమ హాని చేసేది కాదు అని కల్వరి శిలువలో ఆయన త్యాగం మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. ఆయన పొందిన దెబ్బలు 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడు. బల్లెంతో పొడిచారు, చేదు నీటిని
ఆయనకి చిరకగా అందించారు. ఇప్పుడు మనం చేయని తప్పు ఎవరైనా మనల్ని ఏమన్నా అన్నారనుకోండి, నేను ఆ తప్పు చేయలేదు, నేను అలా మాట్లాడలేదు, నేనేం చేయకుండా నన్ను ఎందుకు అంటున్నావు నువ్వు, నేనేం చేయకుండా నా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అని మనం ఎదిరించి మాట్లాడతాం. కానీ కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క మాట మాట్లాడితే నాకు రక్షణ ఉండదని, నన్ను పరలోకం తీసుకువెళ్ళలేనని ఆయన కల్వరి శిలువలో వారు రోమా సైనికులు ఎంత హింస పెడుతున్నా సరే మౌనంగా, దేవునికి నా మీద ఎంత ప్రేమో చూడండి యేసయ్యకి, మౌనంగా ఉండి ఆ శ్రమని, ఆ బాధని, ఆ కష్టాన్ని నా మీద ఇష్టంతో ఆయన భరించి, ఎంత గొప్ప దేవుడండి, ప్రేమామయుడండి, ఎంత ఇష్టమండి యేసయ్యకి మనం అంటే, ఎంత గొప్ప దేవుడండి. మనం మంచివారమనా, మనం మంచి మాట్లాడుతున్నామనా, మంచిగా ఆలోచిస్తున్నామని ప్రేమించాడా? కాదు కాదు. చెడ్డగా ఉన్నప్పుడే, చెడిపోయిన వారమని తెలిసి కూడా, చెడ్డవారమని తెలిసి కూడా ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి కల్వరి శిలువలో మరణిస్తానని తెలిసి కూడా మరణించి కఠినమైన శిక్షలు, చేదు చిరకన ఆయన నోటికి అందించారు. అయినా సరే ఆయన నోటి వెంట ఒక్క దూషణ మాట అయినను రాలేదు. చూడండి, మొట్టమొదటి మాట ఎంత గొప్ప మాట అండి. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనక వీరిని క్షమించుము. అమ్మో, అంత పెద్ద బాధ, అంత పెద్ద కష్టంలో, అంత పెద్ద శోధనలో చూడండి, ఆయన పూర్తిగా మనిషి, ఆయన దేవుడు కదండి, కాబట్టి ఆయన్ని భరించాడండి. దేవుడు కాబట్టి అని అనుకుంటాం, కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఆయన పూర్తిగా మనిషి, దప్పికొని ఉన్నానని మాట్లాడతాడు. ఆయన మనుషులకే దప్పిక కలుగుతుంది, దేవునికి దప్పిక ఎలా కలుగుతుంది? నేను దప్పికొని ఉన్నాను అని మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, ఆయన కల్వరి శిలువలో చనిపోయి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మరణాన్ని జయించి తిరిగి లేచి మళ్ళీ కూడా నా కోసమే, ఆయన ఇప్పటికి కూడా నా కోసమే పనిచేస్తూ ఉన్నాడు, ఇప్పటికి కూడా నా కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదండి. నా కోసం పరలోకంలో స్థలం, గృహం సిద్ధపరచటానికి పరలోకానికి వెళ్ళిన యేసుక్రీస్తు ప్రభువారు తప్పకుండా నా కోసం రెండవ రాకడతో మధ్యాకాశానికి వస్తాడు. తప్పకుండా నన్ను ఆయనతో పాటు తీసుకొని వెళతాడు. ఎంత గొప్ప దేవుడిని, ఎంత గొప్ప ప్రేమ అండి ఆయన ప్రేమ. వర్ణించలేము, వివరించలేము ఆయన ప్రేమను. ఎంతసేపు చెప్పుకున్నా, ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువే. కాబట్టి ఇతరులను గురించి మనము గొప్పగా చెప్పడానికి నేర్చుకుందాం. ఇతరుల గురించి ఎట్లా పడితే అట్లా మనం మాట్లాడొద్దు. మన దేవుడు మన గురించి మాట్లాడటం మొదలు పెడితే మనం ఎంత మంచివాళ్ళమో అప్పుడు అర్థమవుతుంది మనకే. పక్కన వాళ్ళు, వేరే వాళ్ళు మన గురించి మాట్లాడటం కాదు, కానీ దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు అనుకోండి మన మంచితనం. అందుకనే దేవుని దృష్టికి మన మంచితనం ఎట్లాంటిదంట, మురికి గుడ్డ వంటిది అని వాక్యం సెలవిస్తుంది. మనం మంచోడు అనుకుంటాం, నేను మంచిదాన్ని అనుకుంటా నేను, కానీ నా మంచితనము యేసయ్య దృష్టిలో ఎటువంటిదంట, మురికి గుడ్డ వంటిది. మురికి గుడ్డను ముట్టుకోవడానికి కూడా మనం ఇష్టపడం, మురికి గుడ్డను వాడుకోవడానికి కూడా ఇష్టపడం, మురికి గుడ్డను ఇంట్లో ఉంచుకోవడానికి కూడా ఇష్టపడం, మురికి గుడ్డను ఏ పని నిమిత్తం మనం వాడం, డస్ట్బిన్లో పడేస్తాం. కానీ యేసుక్రీస్తు వారు నన్ను డస్ట్బిన్లో పడేయలేదు. యేసుక్రీస్తు ప్రభువారు నన్ను విడిచిపెట్టలేదు. గొప్ప దేవుడు, ప్రేమామయుడు, కరుణామయుడు. ఆయన ప్రేమ గొప్పది. చూచుచున్న దేవుడు, కరుణామయుడు, దయామయుడు, జీవము కలిగిన నజరేయుడైన యేసుక్రీస్తు నన్ను ప్రేమించిన విధానాన్ని బట్టి ఆయనకి స్తోత్రం, హల్లెలూయా, స్తుతి. మనం కూడా పొరుగువారిని ప్రేమించటానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరదాం. యేసయ్యా నాకు సహాయం చేయి,
పలానా వ్యక్తిని చూస్తే నాకు కోపం వస్తుంది, వారు చేసే పనులు చూస్తే నాకు కోపం వస్తుంది, నేను కోప్పడకూడదు నాయన. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదని నీ వాక్యం సెలవిస్తుంది కదయ్యా. నాకు కోపం వద్దు ప్రభువా, నేను కోప్పడకూడదు యేసయ్యా అని యేసయ్యని మనం అడిగినట్టయితే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అడిగినట్టయితే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. అప్పుడు ప్రార్థన యందు పట్టుదల కలిగి మనం ఉన్నట్లయితే మన అవసరాలు అక్కర్లు అడగకుండానే, అడగక ముందే అక్కరలెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, ఎందరు ఉన్నా బంధువు నీవై బంధాలను పెంచిన భాగ్యవంతుడా, అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. గొప్ప దేవుడండి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన్ని కలిగి ఉన్నందుకు మనం ఎంత గొప్ప భాగ్యులము, ధన్యులమో. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించి ఇప్పటి వరకు సజీవుల లెక్కల్లో ఉండడానికి కృప చూపించి ముందుకు నడిపిస్తున్న ఆ దేవాది దేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నామమునకు వందనాలయ్యా. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మారని దేవుడవు, మార్పు లేని దేవుడవు, నీకు మాత్రమే స్తోత్రాలు. ఈ ఉదయకాలం నాయన రోమాపత్రిక 12వ అధ్యాయం 9, 10, 11, 12 వచనాలు చదువుకోవడానికి అయ్యా, మేము జ్ఞాపకం చేసుకోవడానికి, మాట్లాడుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రములు. అవునయ్యా, మీ ప్రేమ నాయన నిష్కపటమైనదై ఉండవలెనని నీ వాక్యం సెలవిస్తుంది ప్రవ్వా. అయ్యగారు సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడని నీ వాక్యం సెలవిస్తుంది. అవును ప్రవ్వా, ఇతరుల మీద నాయన మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడకుండా మాకు సహాయం చేయండి. మా నోటికి వచ్చినట్టు మేము మాట్లాడకుండా సహాయం చేయండి. ప్రభువా, నీవు నన్ను ఎలాగైతే ప్రేమించావో ఇతరులను నేను అలాగే ప్రేమించగలిగే శక్తి నాకు అనుగ్రహించండి. కృప చూపించి దయ చూపించండి. ప్రతి ఒక్కరితో మాట్లాడండి, ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్కరి అవసరతలు అక్కర్లు తీర్చండి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ప్రేమామయుడా, దయామయుడా, కరుణామయుడా, నీకు మాత్రమే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించు. రాజ్యం, బలం, మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.